హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ ప్రభుత్వం నుంచి మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి 7 మెడికల్ కాలేజీలు, అలాగే 15 నర్సింగ్ కాలేజీల్లో ఖాళీగా ఉన్నటువంటి మొత్తం 3000 ఉద్యోగాలని అవుట్సోర్సింగ్ బేసిస్ మీద భర్తీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అఫీషియల్గా ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటని చెప్పేసి చాలామంది మార్నింగ్ చేసినటువంటి వీడియోలో అడగడం జరిగింది కామెంట్స్ రూపంలో. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి వారు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క వైద్య శాఖలో ఉన్నటువంటి 3000 పోస్టులకి సంబంధించి మనకి ఈరోజు మ్యాక్సిమం అన్ని మెయిన్ న్యూస్ పేపర్స్లో మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది. అందులో తెలంగాణలో ఉన్నటువంటి 7 మెడికల్ కాలేజీలో 2135 పోస్టులు ఉన్నాయి. ఇంకా 15 నర్సింగ్ కాలేజీల్లో 900 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ అనుమతి కూడా ఇస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. సో ఇందులో ఉన్నటువంటి పోస్టులు ఏంటి, వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంటి, అలాగే దీనికి సంబంధించి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు, నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందనేది కూడా డిస్కస్ చేద్దాము. సో ఈ వీడియో పూర్తిగా చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి తెలంగాణలో ఉన్నటువంటి 15 నర్సింగ్ కాలేజీల్లో ఉన్నటువంటి పోస్టుల్ని అవుట్సోర్సింగ్ బేసిస్ మీద భర్తీ చేస్తున్నారు. 2022 మార్చి 31 వరకు ఆ యొక్క టైం పీరియడ్ అయితే ఇవ్వడం జరిగింది. సో వారికి రిక్వైర్మెంట్ ఉంటే ఆ యొక్క టైం పీరియడ్ని ఎక్స్టెండ్ చేస్తారు, లేదా అప్పటితో ఆపేస్తారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా నర్సింగ్ కాలేజెస్లో ఉన్నటువంటి వేకెన్సీస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం, వాటి క్వాలిఫికేషన్ కూడా చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ 15 కాలేజెస్ సంబంధించి ఏ ఏ జిల్లాలో యొక్క నర్సింగ్ కాలేజెస్ ఉన్నాయనేది ఇక్కడైతే క్లియర్గా మనకి ఆ జిల్లాలు ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. తర్వాత పోస్టులు ఏంటి, టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయనేది మెన్షన్ చేశారు. టైపిస్ట్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించిన పోస్టులు చూసుకున్నట్లయితే 30 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ సర్వీసెస్ పర్మిటెడ్ ఫర్ 15 కాలేజెస్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి 30 వేకెన్సీస్, అసిస్టెంట్ లైబ్రేరియన్స్ 15, హౌస్ కీపర్స్ వచ్చేసి 60, ఎలక్ట్రీషియన్ లేదా మెకానిక్కి సంబంధించి 15, అటెండర్స్కి సంబంధించి 90, డ్రైవర్స్ హెవీ మోటార్ వెహికల్స్కి సంబంధించి 30, డ్రైవర్స్ లైట్ మోటార్ వెహికల్కి సంబంధించి 30 పోస్టులు, వాచ్మెన్కి సంబంధించి 60, క్లీనర్స్కి సంబంధించి 60 పోస్టులు ఉన్నాయి. శానిటేషన్ వర్కర్స్కి సంబంధించి 195 పోస్టులు ఉన్నాయి. ఇవి ల్యాబ్ అటెండెంట్స్కి సంబంధించి 75 పోస్టులు, లైబ్రరీ అటెండెంట్స్కి సంబంధించి 45 పోస్టులు, కుక్స్కి సంబంధించి 60 పోస్టులు, కిచెన్ బాయ్స్ వచ్చేసి 75 పోస్టులు, దోబీకి సంబంధించి 30 పోస్టులు ఉన్నాయి. సో మొత్తంగా మనకి ఈ యొక్క నర్సింగ్ కాలేజెస్ కింద 15 నర్సింగ్ కాలేజెస్ కింద 900 వేకెన్సీస్ అయితే భర్తీ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మ్యాక్సిమం అన్ని పోస్టులకి మ్యాక్సిమం ఆఫ్ వేకెన్సీస్కి చూసుకున్నట్లయితే ఇక్కడ 10th క్లాస్ లేదా 10+2 పాస్ అయినటువంటి వారికి వేకెన్సీ అయితే ఉంటుంది. అలాగే కొన్ని పోస్టులకి 10th క్లాస్తో కూడా పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే కిచెన్ బాయ్స్ అని చెప్పేసి కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే శానిటేషన్ వర్కర్స్, క్లీనర్స్కి సంబంధించి, వాచ్మెన్కి సంబంధించిన పోస్టులకి 10th క్లాస్ కూడా అడిగే అవకాశం అయితే లేదు. 7th or 8th క్లాస్ పాస్ అయి ఉండాలని చెప్పేసి అడిగే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి ఖచ్చితంగా డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అడుగుతారు. సో ఈ పోస్టులకి సంబంధించి టైపింగ్ కూడా వచ్చి ఉండాలని, 35 words per minute ఇన్ ఇంగ్లీష్లో ఉండాలని చెప్పేసి అడిగే అవకాశం అయితే ఉంటుంది. రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి మనకి ఇక్కడ 10th లేదా 10+2 కానీ లేదా ఇంటర్మీడియట్ కానీ అడుగుతారు. అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులకి బీఎస్సీలో ఎవరైతే లైబ్రరీ సైన్స్కి సంబంధించినటువంటి డిగ్రీ ఎవరైతే చేశారో వారైతే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా హౌస్ కీపర్స్కి సంబంధించి కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్ అడుగుతారు. ఎలక్ట్రీషియన్ లేదా మెకానిక్కి సంబంధించి ఐటీఐ క్వాలిఫికేషన్ అడుగుతారు. అటెండర్స్కి సంబంధించి కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతారు. డ్రైవర్ పోస్టులకి 10thతో పాటు ఆ పర్టికులర్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే కలిగి ఉండాలి. అది హెవీ మోటార్ వెహికల్ కానీ లేదా లైట్ మోటార్ వెహికల్కి సంబంధించిన లైసెన్స్ అయితే కలిగి ఉండాలి. ఇంకా ల్యాబ్ అటెండెంట్స్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి దానికి సంబంధించినటువంటి పర్టికులర్ సపరేట్ కోర్స్ ఉంటుంది, ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి కోర్స్. ఆ కోర్స్ చేసినటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారని చెప్పేసి మెన్షన్ చేస్తారు. ఇంకా లైబ్రరీ అటెండెంట్స్కి సంబంధించి 10th లేదా ఇంటర్మీడియట్ అయితే అడిగే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఈ పోస్టులకి సంబంధించి మనకి ఈ విధంగా క్వాలిఫికేషన్స్ అయితే ఉండే ఛాన్స్ ఉంటుంది. సో వీటికి సంబంధించి ప్రభుత్వం ప్రజెంట్ మనకి ఉత్తర్వులు అయితే జారీ చేసింది, అంటే జీవో అయితే విడుదల చేసింది. దీనికి సంబంధించి మనకి వితిన్ 1 వీక్లోనే నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా మెరిట్ బేసిస్ ఆధారంగా ఇది మనకి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారాగా, అలాగే ఏజెన్సీస్ ద్వారాగా ఈ యొక్క రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పేసి అన్నారు. కాబట్టి మ్యాక్సిమం ఏజెన్సీస్ ద్వారా ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే జరిగే అవకాశం ఉంటుంది. సో ఇంకోటి చూసుకున్నట్లయితే
7 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అందులో మనకి 2135 సంబంధించినటువంటి పోస్టులను కూడా అవుట్సోర్సింగ్ బేసిస్ మీద భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ పోస్టులకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇచ్చారు. సో మ్యాక్సిమం ఈ పోస్టులు కూడా మనకి 10th ఇంటర్మీడియట్ డిగ్రీ చేసినటువంటి వారికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే స్టోర్ కీపర్ కమ్ క్లర్క్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ అన్నారు, లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పేసి సింపుల్గా ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించిన వేకెన్సీస్ ఏంటనేది మెన్షన్ చేశారు. ఏ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ ఉన్నాయి, జిల్లాల వారీగా ఏ జిల్లాలో వీటికి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయనేది ఇక్కడైతే క్లియర్గా మనకి పీడిఎఫ్స్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి స్టెనోగ్రాఫర్, టైపిస్ట్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ అటెండెంట్స్, అలాగే వ్యాన్ డ్రైవర్, లైట్ మోటార్ వెహికల్కి సంబంధించిన డ్రైవర్, స్టోర్ కీపర్ కమ్ రికార్డ్ క్లర్క్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి, ల్యాబ్ అటెండెంట్స్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి, ఆఫీసు సబార్డినేట్ లేదా సబార్డినేట్ స్టాఫ్కి సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయి. కొన్ని పోస్టులకి నర్సింగ్ చేసినటువంటి వారికి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మ్యాక్సిమం ల్యాబ్ అటెండెంట్స్, అలాగే డార్క్ రూమ్ అసిస్టెంట్, రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్, అలాగే ఎనస్థీషియా టెక్నీషియన్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి, బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్కి సంబంధించిన పోస్టులు కూడా మనకి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ పోస్టులకి సంబంధించి కూడా మ్యాక్సిమం మనకి కొన్ని నర్సింగ్కి సంబంధించి, అలాగే రేడియోగ్రఫీకి సంబంధించినటువంటి కోర్సులు, డిఎంఎల్టీ కోర్సులు చేసినటువంటి వారికి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఈ యొక్క 2 జియోలు అయితే విడుదల చేశారు. 15 మెడికల్ కాలేజెస్, నర్సింగ్ కాలేజెస్కి సంబంధించిన పోస్టులు 900, అలాగే 7 మెడికల్ కాలేజెస్కి సంబంధించి 2135 పోస్టులు విడుదల చేశారు. సో వీటికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ అయితే వస్తుంది. వితిన్ 1 వీక్లో వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ పర్టికులర్ అవుట్సోర్సింగ్కి సంబంధించినటువంటి ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో ఆ ఏజెన్సీస్ ద్వారా యొక్క రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదు. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. సో ఇవి దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ పీడిఎఫ్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.